ఇంతవరకు ఏది లేదు ఏం లేదు అన్ని చెప్పిండు కానీ ఏమన్నా చేస్తుండా అంటే ఫ్రీ బస్ ఇచ్చిండు కదా ఫ్రీ బస్ ఒకటి ఇస్తే సరిపోతుంది ఇక ఆ. ఫ్రీ బస్ వల్ల కూడా మీకు యూజ్ ఉంది అమ్మ చాలా వరకు. ఏం use ఉంది? ఇంతవరకు రైతు బంధు లేదు ఏది లేదు మహిళలకు 2500 వేస్తాడు అవి వేస్తుండా ముసలిళ్ళకి పింఛన్ లేదు ఏం లేదు ఇంతవరకు ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటుండు కదా ఇక ఎంత మందికి ఇస్తాడో చూస్తాం ఇక అంటే 2 లక్షల రుణమాఫీ కొందరు చేసిన అది అప్పు తెచ్చుకున్న వాళ్ళకి లాభం తేని వాళ్ళకి ఏం లాభం చెప్పండి అట్లా అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి గత ప్రభుత్వంలో అయితే ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్లు అయితే మనకి రాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తున్నాడు. మరి అక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ బెస్ట్ అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? ఏమి ఇప్పటి వరకు అయితే మాకు తెలిసి అయితే ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగదు. మేము కూడా ఇప్పుడు 20,000 బట్టి రెంట్కే ఉన్నాము. ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటుండ అవి ఇస్తాయడా ఇయ్యడా కూడా తెలియదు. అంటే ఈ రోజు నుంచి కొందరు స్టార్ట్ అయినాయంట కదా. ఏమో మరి ఎవరికి వస్తున్నాయో ఎవరు పోతున్నాయో తెలియదు. అంటే సంక్రాంతి లోపు సంక్రాంతి తర్వాత అదే చెప్తున్నాడు కదా సంక్రాంతి తర్వాత అని చెప్తున్నాడు. మరి అందరికి వచ్చి అయితే ఎంక్వైరీ చేసుకొని పోయి ఇస్తారా ఇయ్యరా కూడా తెలియదు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా లేకపోతే కేసీఆర్ పరిపాలన బాగుందా? అంటే ఇప్పటి వరకు అయితే కేసీఆర్ బాగుంది. ఆయన ఒక ఫ్రీ బస్ పెట్టిందన్న ఫ్రీ బస్ మా అంటే 20 రూపాయలు 30 రూపాయలు అయితే అంతకు మించి ఎక్కువనైతే కాదు. సరే అది ఒక్కటి చేస్తే ఏం లాభం.